గైస్ వెల్కమ్ టు నవచరణ్ అడ్వెంచర్స్. సో ఓకేనా, ఈరోజు అయితే మీరు తమిళ ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఫిషింగ్ అయితే చేయబోతున్నాం. మేమైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు, మాకు చాలా రోజులు అయిపోయింది ఫిషింగ్ అయితే చేసి. బట్ ఈరోజు అయితే మీకోసం అయితే మేమైతే ఫిషింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూద్దాం అక్కడ మనకి ఫిషెస్ పడతాయా లేదా, ఒకవేళ పడితే వాటిని ఏం చేస్తాం అనేసి అయితే. సో అంతకంటే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. ఓకే గైస్, మేమైతే మన యారీని వేసుకుని అయితే బయలుదేరిపోయాం అనమాట లొకేషన్కి అయితే. సో ఆ లొకేషన్కి మనం వెళ్ళాలంటే ఫస్ట్ అయితే మనమైతే అనంతపూర్ లొకేషన్ నుంచి చెరువు కట్ట మీదుగా వెళ్తూ ముక్కరాయ సముద్రం దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడే మన లొకేషన్ అయితే ఉందన్నమాట చెరువు దగ్గర. సో అక్కడైతే మనం అయితే చేపలు పట్టుతున్నాం ఈ రోజు అయితే. ఈ 4.3 కిలోమీటర్స్ అయితే మేమైతే ఆడతా పాడతా అయితే దాటేసామన్నా. సో మన యారీ మీద అయితే. సో మీకు ఇక్కడైతే లొకేషన్స్ అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. సో పక్కనే చెరువు ఉంటుంది, చాలా మనకి టెంపుల్స్ అవి అయితే ఉంటాయి. సో చాలా అంటే చాలా బాగుంటాయి ఇదైతే. సో మేమైతే అలాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. చాలా బాగా అయితే జరిగింది ఈ జర్నీ అయితే ఇది, ఈ 4.3 కిలోమీటర్స్ అయితే. సో ఇదైతే మీరైతే ఇప్పుడు చూసేసేయండి అన్న. అలా కాసేపటి ప్రయాణం తర్వాత మేమైతే మన లొకేషన్కి అయితే చేరుకున్నామన్నా, ఎక్కడికైతే రావాలనుకున్నామో ఆ లొకేషన్కి అయితే. సో చూస్తున్నారు కదా, కొండలు, చెరువు, చెట్లు, ఎంత బాగుందో ప్రకృతి అంతా అయితే. సో లొకేషన్ అదిరిపోయింది అన్నట్లే. సో దీంతో మేమైతే ఈ షెడ్ కింద అయితే కరెక్ట్ దొరికింది మాకు నీడ ఈ ఎండలో అయితే. సో మేము వెంటనే ఇంక లేట్ చేయకుండా మా గ్యాలాలు అవే హుక్స్ అయితే ఫిష్లకి రెడీ అయితే చేస్తున్నాను అనమాట నేనైతే. సో దాని తర్వాత మనమైతే చరణ్కి ఒకటి, నాకు ఒకటి అయితే డిసైడ్ అయిపోయాం. సో చెరువుకు దాంతో పట్టేసాము. సో చూద్దాం మనకి చేపలు ఎవరు పడతాయి ఏమనేసి అయితే. చరణ్ వెళ్తానన్నా చేపలు పట్టేకి, ఇంకా గ్యాలం అంతా సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది. ఇంకా చలో ఇంకా మనకి చేపలు ఎన్ని పడతాయి ఏమనేది చూద్దాం ఈరోజు. ఇంకా ఎక్కువ లోపలికి ఏం పోవద్దులే, ఆడ రాయి ఉంటే దాని మీదకి తీసురు. సైడ్కి పట్టుకొని ఇసురు అట్లే, దాన్ని కట్టికి చుట్టేసుకో కొద్దిగా, అట్లా చుట్టేసుకో. ఇక్కడ చూడు ఒకసారి, ఫోటో తీసిన. ఓకే, గ్యాలం అయితే వేసినాడు, చూద్దాం చేప పడుతుందా లేదో. లొకేషన్ కూడా చాలా బాగుందన్న ఇది. ఇక్కడ కూర్చొని కూడా పట్టుకోవచ్చు ఆ సైడ్. బట్ ఇది కొద్దిగా లోతు ఉందని చెప్పి పెద్దగా మా దగ్గర ఉండేది ఒకటి, అందుకని ఇక్కడ వచ్చామంతే. ఉండండి చూపిస్తా. ఓకే, హాయ్. ఇంకా చేప ఏం కొరకడం లేదు, చూద్దాం. ఈడ పడకపోతే కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం అంతా. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఓపిక ఉండాలన్న, అంత బిరిగా పడవు. ట్రై చేద్దాం, జాగ్రత్త రే. ఒక్క నిమిషం అన్న, ఇంకొక గ్యాలం ఉంది, అది వేసి పెట్టేస్తాను. మన చరణ్ ఆడ ఒకసారి పడతా అంటాడు, రెండిట్లో ఏదానికి ఒకదానికి పడినా మనకి మంచిదే. ఇంకోటి వేసేస్తాం. అదిరిపోయిందన్న. సో బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ చేపలు మొత్తం చిన్న ఉన్నాయి, మరి తినేసి వెళ్ళిపోతున్నాయి. ఏం చేస్తాం, సింగన్మాలకు వెళ్తున్నాం. సో ఓకేనా, వేరే లొకేషన్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ చూస్తాం పట్టి, మేబీ అక్కడ పడే ఛాన్స్ ఉందనుకుంటున్నాం. పడకపోతే అక్కడ లొకేషన్ బాగుంటుంది, లొకేషన్ చూపించి ఎంజాయ్ చేద్దాం అంతే. ఇంకా చలో వెళ్దాం ఇంకా. ఓకేనా, తర్వాత మేము వెళ్దాం అనుకున్న లొకేషన్ అయితే ఇక్కడ నుంచి 14.6 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఈ రూట్ అయితే మొత్తం హైవేలో ఉంటుంది. సో చాలా బాగుంటుంది అన్న లొకేషన్ అయితే. సో ఇది కొద్దిగా లాంగ్ కూడా ఉందన్నమాట, అందుకే మేము ఏమాత్రం లేట్ చేయకుండా తొందరగా అయితే వెళ్ళిపోతున్నాం.
సో ఈ వీడియో అయితే కొద్దిగా లెంగ్తీ ఉంటుంది కదా, సో ట్రావెలింగ్ 14.6 కిలోమీటర్స్ అంటే, అందుకని చెప్పేసి నేనైతే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేస్తా. సో ఎంజాయ్ చేసేయండి, మేము కూడా ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. అలా కొద్దిసేపు ట్రావెల్ చేసిన తర్వాత మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చామన్న. ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏదైతే అది గోడలాగా అనిపిస్తుందో దాని పైకి ఫొటోస్ దిగినామంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక్కడికి ఆల్రెడీ మేము 2-3 టైమ్స్ అయితే వెళ్ళినాం, చాలా బాగుంటుంది అనమాట. అయితే వచ్చేసాం. సో మన గ్యాలరీలు అన్నీ రెడీగా ఉన్నాయి, ఇంకా వెళ్దాం. చూడండి లొకేషన్ అదిరిపోతుంది అట్లేదు. మోడల్ క్రేజీ ఉంటుంది నా లొకేషన్ మొత్తం. డబ్బు తీసుకొని నడిచు భారీ ఉంది లొకేషన్. చేపలు కూడా కొడుతున్నాయి. మనం అయితే ఇక్కడన్నా పట్టాలి, లేదంటే అది అటు సైడ్ అక్కడికి వెళ్ళినా పట్టాలి. ఇంకా వెళ్దాం. ఇంకా లోటస్ అన్నా. ఓకే, చరణ్ చెప్తాడు మనకి అక్కడ చేపలు చాలా ఉన్నాయంట, చూద్దాం. ఇంకా అన్న ఇప్పుడు మనం ఇక్కడ దిగి ఫిషింగ్ చేయడానికి ట్రై చేద్దాం. దీంట్లో చరణ్ ఏమో దీంట్లో బిరివిరా పడతాయంటున్నాడు, ట్రై చేద్దాం ఒకసారి. హాయ్ గాయ్స్, ఇదైతే పీక్తున్నాయి. పీక్ తిని మిస్ అయిపోయా. పీక్తాంది చూడండి ఒకసారి, చేప పీక్తాంది. అది లోపలికి వెళ్ళిపోయిందా పక్కన పండుగ పీకు 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 తినేసి ఉంటుంది నవీన్, అది తినేసి ఉంటుంది నవీన్.
తినేసింది అది. సాహసాలు చేస్తున్నాడు ఆడ అడ్వెంచర్స్ అన్నీ. ఈ కింద నుంచి అట్లా పైకి ఎక్కినాడు. దాదా అట్లేరా నువ్వు పట్టుకున్నన్ను ఉన్నాయిరా. ఏదో ఒక అన్న మేము ఇక్కడ పట్టేది చూసి మాకు హెల్ప్ చేసినాడు అనమాట. చిన్న పాప ఉంది కదా, ఆ పాప కూడా అన్న ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో పట్టుకుందరండి అంటుంది. చాలా ఉన్నాయండి అసలు, చాలా చేపలు చేతితో కూడా పట్టచ్చు. బట్ లోతుందంట అక్కడ. ఒకసారి గ్యాల మీద చూస్తాము, లేదంటే సైడ్ ఇంకొద్దిగా ముందుకు వెళ్తే చేపలు ఇంకా చాలా ఉన్నాయి, అవి పట్టేస్తాం. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ నీకు పాప, నీకు బా ఎండకి కెన్నా ఇక్కడ కొద్దిగా వెళ్ళిపోయినాయి. మన చరణ్ అల్లరి లేపేసినాడు. కొద్దిగా ముందుకు వెళ్తే చూపిస్తా ఉన్నాను మీకు. పట్టుకుంది ఉండు, ఇదిగోండి అన్న. అన్నీ వెళ్ళిపోతున్నాయి కొద్దిగా సౌండ్ వచ్చినా కానీ. ఇక్కడంతా ఉన్నాయి. ఇదంతా ఉన్నాయి అన్న. చూపిస్తా వస్తండి. ఇది చూడండి, మీకు పాము ఉందడా కనిపిస్తుందా? లేదు, మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇదిగాడు అక్కడ పాము చూడండి ఏముందో. చాలా డేంజర్ అండి ఇట్లా చోట, కొద్దిగా మీరు చూసుకుని వెళ్ళాలన్నమాట. చరణ్ చూసినావా? ఇట్లాంటి చోటుకి వచ్చినప్పుడు కొద్దిగా చూసుకుని పోతాను నాన్న. చూడండి ఇప్పుడు కదిలింది అది, చూడండి లోపలికి వెళ్ళిపోయింది రాయలేకి. అట్లా చూస్తానండి, జాగ్రత్తగా ఉండాలి వెళ్ళేటప్పుడు. చచ్చా వెయ్యి మళ్ళీ వెయ్యి, ఇంకా పడతాయిలే చూద్దాం. మిస్ అయిపోయినా, జస్ట్ మిస్. బాగా మంచి చేప అంట. టైమా అమ్మా 1:56, 2 అవుతుంది దగ్గర. బిర్యానీ వేసేసే పోదాం. కొద్దిసేపు చూడు, పిక్తందా? అగ్గిపెట్టి మచ్చానా? పిక్తందా? అది కట్టె పెద్దగా ఉందిరా, సరిగ్గా కనపడలే. ఎత్తు చాలా మాత్రం పడితే చాలు, ఎగరచ్చు. జాగ్రత్త రే, ముళ్ళు గుచ్చుకుంటాయి. బతికే ఉన్నాయన్న ఇంకా. చాచా దాంట్లో ఇరికిచ్చేసివా? ఏం కాదులే, ఎర్ర మట్సంగి పెట్టి తాగేకా. బాటిల్లో అయిపోయినాయా? సర్లే పోదాంలే. బిరివిర పట్టే 4 పట్టి ఇంకా పోదాం. వేసాం కదా, సో అది కొద్దిగా కట్టె లాగుతుంది అప్పుడే. చూడండి, మేబీ పడే అవకాశం ఉంది కొద్దిసేపట్లో. చూద్దాం, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. అన్న అట్లే లాగుతుంది. కొద్దిసేపు చూడట్లే. అది లాగుతుందా లేదా అర్థం కావట్లేరా. కట్టేం కదులుతుంది. కుడుతున్నాయి చేపలు అక్కడక్కడ కూడా. పీకిరే
సూపర్ బోల్తే చేపల మీద చేపలు. బతికే ఉంది. జాగ్రత్త రే, అది ముళ్ళులు కుచ్చుకుంటాయి. జాగ్రత్త బీక్ కొండి కూడా. రెండు జాగ్రత్తగా ఇలా కుచ్చుకుంటుంది రే. చేపకు కూడా ముళ్ళు ఉన్నాయి. బతికే ఉంది అది ఎగురి. వెయ్యి బిరువులో పట్టేసి వెళ్ళిపోదాం రా, లేట్ అయిపోయా. వెయ్యి కాలం అయితే వేసాడన్నా. సో చూద్దాం అది పడుతుందా లేదా చేప అయితే. కొద్దిసేపు చూద్దాము. పీక్తాను అప్పుడే. అవును రే పీక్తాను. తీరా పట్టినాడు. బతికిందో చనిపోయింది అది. బతికేంది. నువ్వు ఇసిపెట్టు ఒకసారి. బతికే ఉంది. బతికేంది నువ్వు. ఇంకోసారి ట్రై చేయి. సుమారు పట్టాల ఇంకా బాగానే పడుతున్నాయి ఈడ. ఇంకొద్దిగా లాంగ్ ఎట్లా ఎర్ర ఉండేది అది సరిపోతుంది అవి. అయితే పట్టినాము. సో కొన్ని చిన్నగా ఉన్నాయి. ఇవైతే పారేస్తున్నాం. చూడండి ఎన్ని ఉన్నాయో. ఓకేనా, మొత్తానికైతే కొన్ని చేపలు అయితే పట్టాము. సో ఆల్మోస్ట్ ఒక 1 to 2 kgs అయితే ఉండింటాయి అనుకుంటా మేబీ. సో మనకైతే ఇక్కడ కట్టింగ్కి అయితే తీసుకుని వచ్చేసాం అక్క వాళ్ళ దగ్గరికి అయితే. సో వీళ్ళైతే మనకి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మనమైతే చిన్నపిల్లలం అనేసి మనకి ఇంకా తక్కువ అయితే ఇచ్చారనమాట డిస్కౌంట్ చేసి. అది కూడా మంచిగా అయితే క్లీన్ అయితే చేసిస్తున్నారు. సో మీరు కూడా సింగిల్ మళ్ళీ ఆ రూట్కి వస్తే మాత్రం ఇక్కడ చేసుకోండి, నీట్గా ఉంటుంది క్లీనింగ్. అయితే అమౌంట్ కూడా కొద్దిగా తక్కువే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంకా మనం క్లీన్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. మామూలు కాదు, మేము అనుకున్నది ఒకటైతే ఇంకోటి అయింది. మంచిగా పడ్డాయి చేపలన్నీ. ఏమంటే జరగండి ఎట్లా పడ్డాయి? 2 kgs పడ్డాయి. 2 kgs ఉన్నాయి. ఫ్రైయా లేకుంటే కర్రీనా? ఫ్రైయా. ఏం లే మామూలుగా ఇంటికి వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఇంకా చలో ఎక్కడికి వెళ్ళినా మాకు మాత్రం ఒకే ఒక దరిద్రం ఉందన్న. అది ఏంటంటే పెట్రోల్ అయిపోయింది. నడిపిస్తాడు తప్పదన్నా, ఏం చేద్దాం. ఇంకా పెట్రోల్ సడన్గా అయిపోయింది. స్ప్లెండర్ మైలేజ్ వస్తుందని వేయించాం. 50 చేంజ్ వచ్చింది అంతే. కొద్దిగా కొట్టినాలి స్పీడు. ఇంకా వెళ్తాం నడుచుకుంటే. కొద్దిగా ఆ ముందరేమో ఉన్నట్టుంది పెట్రోల్ బంకు, అక్కడ వేయించేస్తాం. ఓకేనా, కొద్దిసేపు అలా పుష్ చేసుకుని వెళ్ళిన తర్వాత మాకైతే పెట్రోల్ అయితే దొరికింది. సో సైడ్ షాప్లో అయితే దొరికింది అనమాట. వాడు లీటర్కి 130 రూపీస్ ఛార్జ్ చేశాడు. బట్ అవసరం మంది కట్టి తప్పలేదనమాట. సో తీసుకునేసి అయితే వెళ్ళిపోయామన్నా. అలా కొద్దిసేపు జర్నీ చేసిన తర్వాత మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయామన్నా. ఇంటికి వెళ్ళేసి మా అత్తమ్మకైతే చేపలు అయితే ఇచ్చాము. సో నీట్గా క్లీన్ చేసి మాకైతే ఫ్రైకి అయితే రెడీ చేసేసి పెట్టిందనమాట. కొద్దిసేపటి తర్వాత మా అత్త అయితే వేడిగా మాకైతే ఫిష్ ఫ్రై అయితే తీసుకొచ్చేసింది. మేము చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. చరణ్ అయితే మంచిగా ఫీల్ అయిపోయాడు.
సో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. ఓకేనా, చూసారు కదా ఇవాళ వీడియో అయితే. సో ఫిషింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకున్నా. సో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. మెయిన్గా లైక్స్ అయితే 50 అయితే టార్గెట్ ఇస్తున్నామన్నా. మీరు 50 లైక్స్ కానీ టార్గెట్ ఫినిష్ చేసినారంటే నెక్స్ట్ టైం అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫిషెస్ పట్టేసి అక్కడే మేము అయితే రెడీ చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఆ వీడియో అయితే. సో ఇంకేం మాత్రం లేట్ చేయండి, అందరూ లైక్స్ కంప్లీట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ. బాయ్.